జనుల వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభు పలికిన మాట ఈ లోకంలో ఎవరు పలకలేదు. నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్. సో బిలీవ్ ఇన్ రిజరక్షన్. Definitely we hope to see our dear servant of God on the other shore. I pray for the bereaved wife and his relatives. May God comfort them. తప్పకుండా క్రైస్తవులు మనము we got a shock because it is in the leadership status. క్రైస్తవుల కొరకు పోరాడడానికి, నిలబడడానికి, వాదించడానికి ఒక వ్యక్తిని కోల్పోయాం. ప్రభు మనకు సదాకాలం తోడుగా ఉన్నాడు. ప్రభునందు వృద్ధి చెందు వాళ్ళు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా పెట్టినని యోహాను భక్తుడు బప్తిస్మా దీపంలో దర్శనంలో చూస్తూ రాస్తున్నాడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతూ వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మన వెనుకొచ్చింది ఏది కొండంత మొదలు ఉన్నా నీ వెంటలో ఉన్న వెంటలో ఆస్తులు పాస్తులు రాదు, భవనాలున్నా భూస్వామైన ఏమి తీసుకుని పోలేదు. కానీ నా క్రియలు వెంబడి వస్తాయి. మన క్రియలు మనం వెంబడి వస్తాయి. కాక ప్రభువునందు వ్యక్తి ప్రకాష్ గంటెల గారు మరణించినందుకు దేవుడు స్తుతిస్తున్నాను. వాళ్ళందరినీ దేవుడు ఆదరించుగాక. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. వారి గాయాలు ఆయన కడతాడని 147 కీర్తన 3వ వచనంలో ఉంది. ఇలాంటివి మనం చూసినప్పుడు మనకు చావు రాదని కాదు, మన సమయం ఇంకా రాలేదనుకోవాలి. It is appointed for every man to die once and after this the judgment. మరణం అయిన తర్వాత తీర్పు ఒకటి ఉన్నదని మనము శరీరంలో ఉన్నప్పుడు చేసిన క్రియలు అది మంచివైనను చెడ్డమైన న్యాయపీఠం ఎదుట నిలబడి ఒక రోజు ఉందని గుర్తు తెచ్చుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ఒక తండ్రి, ఈ సమయంలో నీ బిడ్డలందరితో కలిసి మిగిలిన రాష్ట్రాలకి నేను కూడా దుఃఖిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. విడబడిన కుటుంబ ఆదరణతో ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ లోకం మరి గాయపడింది, బాధపడుతున్నాను. అతడు పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఎందెన్నో మాటలు, ఎంతెంతో జ్ఞానం క్రైస్తవులకు అందించినాడు, లోకానికి అందించినాడు. అందును బట్టి నేను గణపరుస్తున్నాను. శరీరంలో రుగ్మత ఉన్నా, రోగం వచ్చినా దాన్ని లెక్క చేయకుండా సేవ చేసినాడు. మా క్రియలు మా వెంబడి వస్తుందని వాక్యం సేవిస్తుంది. అయినా ప్రభువునందు మృతులైన మేము ధన్యులం. వృత్తి తప్పదు. ఈ లోకంలో మేము వచ్చిన తర్వాత మాకు ఒక రోజు ఉంది ఈ లోకానికి వీడుకోలు చెప్పే రోజు. అది ఉందని మేము గమనించి మా బ్రతుకులు మార్చుకోవడానికి నీ ఆనందమే మాకు స్థిరమని, కలకాలం ఉంటుందని, ఈ జీవితము స్వల్పమైందని, గాలి వంటిదని, నీడ వంటిదని, ఆవిరి వంటిదని, నేతగాని నాడి కంటే అతివేగంగా జరిగిపోతుందని ఆ తెలుగు మాకు దయచేసిన బ్రహ్మ పౌలు భక్తుడు ఏ విధంగా చాటించినాడు. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభం. మంచి పోరాటం నేను పోరాడినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించినాను. ఇదిగో నాకు నీతి జీవితం భద్రపరచబడిందని చెప్పడానికి మాకందరికీ అలాంటి సాక్ష్యం మాకు దయచేయాలి. జరిగే భూస్థాపన కార్యక్రమాలు క్రమంగా జరగాలని అభిషక్తులను అభిషేకించి వాడుకోమని, ప్రజలను ఆదరించమని, వాతావరణాన్ని అనుకూలపరచమని, ఇలాగూ అనేక నాయకులను ఇంకా మీరు లేవనెత్తబోతున్నందుకు వందనాలు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.